పోసాని కృష్ణమురళి గారిని అరెస్టు చేసిన దగ్గర నుండి ఈ సెకండ్ వరకు కూడా తన మీద ప్రభుత్వంలో కొందరికి జనసేన ముఖ్య నేతగా, టీడీపీ ముఖ్య నేతగా, ఇద్దరికి కంబైన్డ్గాన అసలు ఓవరాల్గా పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన సెకండ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ మొత్తం ఎపిసోడ్ని నడిపిస్తున్నది ఎవరు? వరుస పెట్టి కేసులు, రిమాండ్లు, ఇటువైపు ఏమో కోర్టులు కొన్ని చోట్ల బెయిల్ ఇస్తున్నాయి, మరికొన్ని చోట్లేమో దుక్కుడుగా చర్యలు తీసుకోకంటున్నారు, మరికొన్ని చోట్ల కొత్తగా కేసులు పెట్టి మళ్ళీ తరలించుకుపోతున్నారు. ఒక తీర్థయాత్రలో తిప్పినట్లే ఉంది. అరెస్ట్ చేసిన రోజు రాజంపేటకు వస్తే, ఒకరోజు రాజంపేట జైల్లో ఉండి నరసరావుపేటకి వెళ్తే, ఒకరోజు అక్కడ ఉండి కర్నూలు ఆ జైలుకి వెళ్తే, ఇప్పుడు ఒక 2 రోజులు ఏమో ఉంచినట్టున్నారు. తాజాగా మళ్ళీ విజయవాడ భవానీపురం స్టేషన్లో కేసట, మళ్ళీ పీటీ వారెంట్ మీద కర్నూలుకి వచ్చి అక్కడ నుండి విజయవాడ తీసుకెళ్తున్నారు వయా హైదరాబాద్ మీదుగా విజయవాడ తీసుకెళ్తున్నారు. మరి ఏ టైంకి తీసుకెళ్తారు? ఎందుకని మళ్ళీ ఆయన పోసాని కృష్ణమురళి గారు కనుక బెదిరించారనుకోండి, అదిగో ఆ నందిగామ దగ్గర మా వైసీపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ సంగతి చూస్తారని బెదిరించారనుకోండి, మళ్ళీ ఇంకా ఇక్కడ తిప్పి ఏ రాత్రికో మళ్ళీ రేపటికో విజయవాడ తీసుకెళ్తారు. ఆల్రెడీ ఈ పాటికి చేరుకోవాలి, మరి ఏ టైంకి తీసుకెళ్తారో తెలియదు. అప్పుడు అంతేగా, హైదరాబాద్ నుంచి రైల్వే కోడకి తీసుకురావాలంటే మహా అంటే 6-7 అవర్స్ కంటే ఎక్కువ పెట్టదు. కానీ 14 గంటలు తిప్పుకొని వచ్చారు. ఏమంటే కర్నూలులో మా వాళ్ళు ఉంటారు, మీ సంగతి చూస్తారని చెప్పారట పోలీసుల్ని. వాళ్ళు భయపడి తిప్పుకొని వచ్చారట. తెలుగుదేశం పార్టీ మీడియానే రాసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆయన విజయవాడ. ఒకవైపు ఏమో కొన్ని కేసుల్లో ఆయన మీద చర్యలు తీసుకోకండి అని చెప్పి కోర్టులు చెబుతున్నాయి, కొన్ని చోట్ల బెయిల్ ఇస్తున్నాయి. మళ్ళీ మిగిలిన నరసరావుపేట, కర్నూలు కేసులో బెయిల్ వచ్చింది అనుకోండి, పొరపాటున ఒకే రోజు వచ్చేసింది అనుకోండి, మళ్ళీ విడుదల చేయాల్సి ఉంటుంది. అందుకని మళ్ళీ ఇంకా పీటీ వారెంట్లు పెట్టి వరుసగా, అంటే ఈ స్థాయిలో కక్ష తీర్చుకోవాల్సిన అవసరం, అంత సాటిస్ఫై అవుతున్న వ్యక్తులు ఎవరు? అసలు ఇవన్నిటిని నడిపిస్తున్నది ఎవరు? అంటే ఈ స్థాయిలో వ్యవస్థలు మనుషుల మీద కక్ష కడతాయా? అవునా, అభ్యంతరకరంగా మాట్లాడినరు, ఇంకో రకంగా మాట్లాడినరు అంటే దాని మీద కేసు పెట్టాలి, చట్ట ప్రకారం ముందుకెళ్ళి. ఆడ చూసినా ఈ కేసు, ఆ కేసు, ఈడ ఆడ. ఒక ఎస్పీ 7 గంటలు విచారణ చేయాల్సినంత అవసరం ఉందా? చేసి 3 రోజులు ఆ కేసులో, 4 రోజులు, 5 రోజులు ఆ కేసులో బెయిల్ వచ్చింది. వీళ్ళు ఏదో సంబంధం లేని సెక్షన్లు పెట్టినా కూడా. మొత్తం మీద అయితే పోసాని కృష్ణమురళి గారిని మనమే వేటాడుతున్నారు, ఇంత పెద్ద పదాలు అక్కర్లే. అధికారం చేతిలో ఉంటే ఎవడైనా వెంటాడుతాడు, వేటాడతాడు. చేతిలో అధికారం ఉంటే, నా చేతిలో తుపాకీ ఉండి నేను ఎవరినైనా కాల్చొచ్చు, ఆ వ్యవస్థలు నాకు వైపే ఉన్నాయి, నా చేతిలో ఉన్నాయి అనుకుంటే ఎవరినైనా కాల్చిపడేచ్చు. అదేం పెద్ద గొప్పతనం అవుతుందా? చేతిలో తుపాకీ ఉన్నా కూడా తుపాకీని అడ్డదిడ్డంగా వాడకూడదన్న కామన్ సెన్స్ అనేది నాకు ఉండాలి. ఎవరైనా వ్యవస్థలు కూడా అంతే, అన్నీ మన చేతిలో ఉన్నాయి కదా, పౌరులను వేధించే క్రమంలో అడ్డదిడ్డంగా వ్యవహరించకూడదన్న కామన్ సెన్స్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకు ఉండాలి. కోర్స్ అది ఎక్కడుందిలేండి. కానీ మొత్తం మీద అయితే పోసాని కృష్ణమురళి గారిని మరో కేసు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ అట, విజయవాడ భవానీపురం, విజయవాడ భవానీపురం అట. చాలా సీరియస్, ఇంపార్టెంట్ కేసు అంట అది. మరి ఏం కేసో తెలియదు. మళ్ళీ ఆ రిమాండ్ రిపోర్ట్లు అవన్నీ పోలీసులు అది మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన తర్వాత తెలియదు. మెజిస్ట్రేట్లు ఏమంది, ఇంకా పోతానే రిమాండ్ అని 4 నెలలు రాసేస్తారు. ఏముంటుంది అంతకుమించి? ఇప్పుడే పార్టీ వాణి నోటీసులు, మెజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వడాలు, ఇటువంటి వేడ కనిపించట్లే. మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే టకటకటక 4 నెలలు రాసేయడం, రిమాండ్కి పంపించేయడం. మరి అప్పుడన్నా తెలుస్తుందేమో ఏం కేసులు పెట్టారో పోసాని గారి మీద ఈసారి మళ్ళీ కొత్తగా.